నాకెందుకో మీ తమ్ముడు కావాలనే ఇదంతా చేస్తున్నాడని అనిపిస్తుంది. ఆర్ యు మ్యాడ్? ఎవరైనా కావాలని పిచ్చివాళ్ళ నటిస్తారా? ఎవరైనా అయితే చేయరు. మీ తమ్ముడు కాబట్టి చేస్తున్నాడు. వాట్ నాన్ సెన్స్! నటించాల్సిన అవసరం కిరణ్కే ఉంది. సంజయ్, నువ్వొక విషయం మర్చిపోతున్నావు. కిరణ్ వెళ్ళి ఫ్యాక్టరీ పనులు చూసుకోవాలని అత్తయ్య గారి ఆశ. కిరణ్కేమో మ్యూజిషియన్ అవ్వాలని కోరిక. అందుకే ఎక్కడ అత్తయ్య గారు కిరణ్ ని తీసుకెళ్లి ఫ్యాక్టరీ పనులు అప్పజెప్తారో అని మీ తమ్ముడు ఇలాంటి పిచ్చి అనే నాటకం ఆడుతున్నాడు. షడప్ మేఘనా. వాడికి ఫ్యాక్టరీ పనులు చూసుకోవడం ఇష్టం లేకపోతే ఫేస్ మీదే చెప్తాడు, అంతేగాని ఇలా ఫేక్ గా నాటకం ఆడు. ముందు నువ్వు ఇలాంటి పిచ్చి మాటలు తగ్గించుకో. అవును, నేను మాట్లాడే మాటలు మీకు పిచ్చి మాటలానే కనిపిస్తాయి, కానీ మీ తమ్ముడు చేసే రాద్దంతా మాత్రం మీ కళ్ళకు కనిపించడం లేదు కదా. అయినా ఈ విషయం గురించి మీ దగ్గర డిస్కస్ చేస్తున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏంటి అలా చూస్తున్నావు? చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయం తెలుసుకున్నాను. కీప్ ఇట్ అప్. ఎక్కడికి? ఆయనకి కాఫీ తీసుకెళ్తున్నాను అత్తయ్య గారు. 3 ముళ్ళు కట్టించుకొని భార్య స్థానంలో కూర్చుంటే సరిపోదు. భర్తని లోటు లేకుండా చూసుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? వాణ్ణి గాలి కొదిలేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావు, అంతే కదా? నా వల్ల ఏదైనా తప్పు జరిగినట్టు అనిపిస్తే కనీసం అదేంటో చెప్పండి, సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తాను. నువ్వు వాణ్ణి సరిగ్గా చూసుకొనుంటే రాత్రి వాడలా అరుస్తూ గొడవ చేసేవాడు కాదు. అందులో నా తప్పే ఉంది అత్తయ్య గారు. తప్పు నీదే. వాణ్ణేదో మాయ చేశావు. ఆ మాయలో పడి వాడు రోజు రోజుకి పిచ్చివాడవుతున్నాడు. నిన్నెవరో చంపేస్తున్నారని భయపడుతున్నాడు. అసలు వాణ్ణి సరిగ్గా చూసుకోలేని నువ్వు మళ్ళీ ఈ సేవలని చేయడం ఎందుకు? దుర్గా, దుర్గా! ఎస్ మేడం. ఉషా చేతిలో కాఫీ తీసుకుని కిరణ్ బాబుకి ఇచ్చేసిరా. బాబు గారు, కాఫీ. నువ్వు తెచ్చావు? ఉషా ఏది? ఉషా ఎందుకు కాఫీ తీసుకురాలేదు? ఈ రోజు నుంచి మేడం గారు నన్నే మీకు కాఫీ ఇవ్వమన్నారు, అందుకే నేనే తీసుకొచ్చాను. అమ్మ చెప్పడం ఏంటి? నేను తినాలన్నా తాగాలన్నా ఉషాయే తీసుకురావాలి. ఇంకెవరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. తీసుకో. ప్లీజ్ తాగండి బాబు, లేకపోతే అమ్మగారు నా మీద కోపడతారు. అసలు నిన్ను కాదు, అమ్మతో మాట్లాడతాను. అమ్మా, 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 అమ్మ. నాకు కాఫీ ఉషా కదా ఇవ్వాలి, దుర్గతో ఎందుకు పంపించావు?
దుర్గ తీసుకొస్తే ఏమైంది? అసలు నా గదిలోకి ఉషా రాకుండా దొరికేందుకు వచ్చింది? కిరణ్, హ్మ్, ఒక్క కాఫీ గురించి ఇన్ని క్వశ్చన్స్ అవసరమా? ఉష ఇంటికి రాకముందు దుర్గాయి కదా నీకు కాఫీ ఇచ్చేది. ఇప్పుడు దుర్గా ఇస్తే ఎందుకు తీసుకోవడం లేదు? నాకు అవన్నీ చెప్పద్దు, నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. ముందు ఉషా ఇక్కడ. ఉషా ఉషా, నువ్వు ఇక్కడున్నావా? నువ్వు ఇక్కడుంటే అమ్మ దుర్గతో కాఫీ ఎందుకు పంపించింది? సరే పద వెళ్దాం. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అదేం కుదరదు, నువ్వెప్పుడు నాతోనే ఉండాలి. పద. అమ్మా, ఇక మీదట నాకేం తెచ్చివ్వాలన్నా ఉషే తెచ్చివ్వాలి. అర్థమైందా? పదోష. మొన్నటి వరకు అమ్మా అమ్మా అంటూ నా కొంగు పట్టుకునే తిరిగేవాడు. కానీ ఇప్పుడు పెళ్ళాం ప్రియమైపోయింది, అమ్మ అపరిచితురాలైపోయింది. కిరణ్ ఇంత మారిపోయాడేంటి? ఓ ఉషా, నేను నీతో మాట్లాడను. ఏమైందండి? మరి అమ్మ చెప్తే మాత్రం నువ్వు ఊరుకుంటావా? కాఫీ నువ్వే తెచ్చేవాళ్ళు కదా. అది కాదండి. నేను నీతో మాట్లాడను. కట్టి. అలిగిన వేళనే చూడాలి గోకుల కృష్ణుని అందాలు, అలిగిన వేళనే చూడాలి. రుసరుసలాడే తూపులలోనే, రుసరుసలాడే తూపులలోనే ముసి ముసి నవ్వుల సందాలు, అలిగిన వేళనే చూడాలి. అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు గల్లన, అల్లన మెల్లన నల్ల పిల్లి వలె వెన్నను దొంగిల గజ్జెలు గల్లన, తల్లి మేలుకొని దొంగ